నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అంటే పొత్తు ఉంటుందని అందరూ అనుకున్న తరుణంలో కానీ ఇప్పుడు మాత్రం పురంధేశ్వరి గారు ఒక భారీ ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పటివరకు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందని దాదాపు ఖరారు అయిపోయింది, ఇంకా వాళ్ళు వెల్లడించడమే ఇంకా లేట్ అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో కానీ పురంధేశ్వరి గారు మాత్రం ఒక భారీ ట్విస్ట్ అయితే ఇచ్చారు. అసలు ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి సార్? ఒకటేనండి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆవిడ ఏదన్నా చెప్పారంటే అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు వస్తే దానికి అనుగుణంగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఆమె వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు చెప్పరు. పార్టీ పరంగా రాజకీయ ప్రయాణంలో ఆమె ఎప్పుడు ఏ అధిష్టానం ఉంటే ఆ అధిష్టానానికి సంబంధించినటువంటి సంకేతాలు కానీ అధిష్టానం ఇచ్చినటువంటి డైరెక్షన్ కానీ ఫాలో అవుతుంటారు. తాజాగా పురంధేశ్వరి ఇచ్చినటువంటి ట్విస్ట్ లేదంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రాబోయేటువంటి రోజుల్లో మేము అభ్యర్థులు మొత్తాన్ని సిద్ధం చేసాం, 25 ఎంపీ స్థానాలకి తయారు చేసాం, 2 చొప్పున, ఒక లోక్సభ స్థానానికి 2 చొప్పున పేర్లను ఫైనల్ చేసేసాము. అలాగే 175 అసెంబ్లీ స్థానాలకి 3 పేర్ల చొప్పున మేము ఒక లిస్ట్ అయితే తయారు చేసాము. ఈ లిస్ట్ని మేము ఢిల్లీకి పంపిస్తున్నాము. 6వ తారీఖున ఢిల్లీలో మీటింగ్ జరగబోతుంది. ఆ సందర్భంగా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము అని చెప్పి చెప్తున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విలేకరులు ఏం అడిగారంటే, పొత్తు సంగతి ఏంది అని అడిగారు. పొత్తు సంగతి ఏంటంటే, ఒకవేళ పొత్తు ఉంటే ఢిల్లీ పెద్దలు చెప్తారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల్లో 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తు ఉంటే అని అంటే పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటువంటి అంశం. ఢిల్లీ పెద్దలు చెప్తారు అని అంటే ఢిల్లీ పెద్దలు చెప్పేంత వరకు ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని మా పరిధిలో లేదు అనేటువంటిది 2వ అంశం చెప్పేశారు. ఇంకా అట్ ద సేమ్ టైం ఆవిడ ఏం చెప్పారు, కంటిన్యూషన్లో ప్రతి లోక్సభకి 2 చొప్పున మేము అభ్యర్థులను లిస్ట్ అవుట్ చేసాము, అలాగే ప్రతి అసెంబ్లీకి 3 చొప్పున లిస్ట్ అవుట్ చేసాము, ఈ లిస్టులు మేము ఢిల్లీకి పంపిస్తున్నాము అని చెప్పారు. అలాగే బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలతో ఆవిడ భేటీ అయ్యారు విజయవాడలో. సో భేటీ అయిన తర్వాత జరిగినటువంటి మీటింగ్లో వెల్లడించినటువంటి అంశం. సో ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటలు, ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను బేరీజ్ వేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అనే దాని మీద మళ్ళా కొన్ని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇటీవల వరకు ఏంటి, డీల్ అయిపోయింది, పొత్తు కుదిరింది, అఫీషియల్గా అనౌన్స్ చేయటం మాత్రమే మిగిలి ఉంది. జస్ట్ సీట్ల షేరింగ్ విషయంలోనే కొంచెం తర్జన భర్జన పడుతూ ఉన్నారు. పొత్తు మాత్రం కన్ఫామ్ అని చెప్పి అనుకున్నారు. దానికి బలం చేకూరేలా అమిత్ షా కూడా కొత్త మిత్రులు మాకు ఎన్డీఏలో చేరబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పొత్తు ఫిక్స్ అని చెప్పేసి భావించారు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఏమి వ్యాఖ్యానించారు ఆయన సిద్ధం సభల్లో? ఆయన రాబోయేటువంటి రోజుల్లో మనం తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు ఇండైరెక్ట్గా ఒక జాతీయ పార్టీని, డైరెక్ట్గా మరొక జాతీయ పార్టీని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే దాని అర్థం ఏంది, బీజేపీనేమో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గానేమో కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి భావాన్ని తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా. కాబట్టి పొత్తు ఫిక్స్ బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన అనేది జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ కూడా భావించారు. అలాంటి తరుణంలో పురంధేశ్వరి తన వ్యాఖ్యల ద్వారా ట్విస్ట్ ఇచ్చారు. ట్విస్ట్ ఇవ్వడంతో పాటు ఈ క్యాండిడేట్స్కి సంబంధించిన అంశం కూడా చెప్పారు. దీంతో మొత్తం ఢిల్లీ వైపు చూస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఢిల్లీకి యాక్చువల్గా 5వ తారీఖున చంద్రబాబు నాయుడు పిలుస్తారు, ఢిల్లీలో ఫైనల్ చేస్తారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఒక వేదిక మీద ఈ పొత్తును అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అదే వేదిక మీద సీట్ల షేరింగ్ను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ ముహూర్తం 5వ తారీఖు అని చెప్పి అనుకున్నారు అందరూ. కానీ ఫస్ట్ కొంతమంది అయితే మార్చి 2 అనుకున్నారు. 2వ తారీఖు పోయింది, 5వ తారీఖు పోయింది. గత నెలలో 7వ తారీఖున అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గత నెల 7వ తారీఖు, మళ్ళీ 7వ తారీఖు, అంటే దాదాపుగా నెల అవుతుంది. ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయంటే మీడియాలో తప్ప పార్టీల పరంగా ఎక్కడ కనిపించట్లేదు. పార్టీల పరంగా మాట్లాడుకోవడం కానీ కలవడం కానీ ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఈ మధ్య తాడేపల్లిగూడెం వేదికగా జరిగినటువంటి జెండా సభలో మాత్రం రఘురామకృష్ణరాజు ఏం చెప్పారు, 7వ తారీఖు లోపల పొత్తు అనేది కన్ఫర్మ్ అవుతుంది, తాను నర్సాపురం నుంచి పోటీ చేస్తాను,
అది తెలుగుదేశమా బీజేపీనా లేకపోతే ఏ పార్టీ అనేది నేను చెప్తాను. ఆల్రెడీ జనసేన వాళ్ళు అయితే తీసేసుకున్నారు, వాళ్ళు 3 సీట్లు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి జనసేన నుంచి అవకాశం లేదు కాబట్టి బీజేపీ తెలుగుదేశం అనేది కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు నేను ఒక పెద్ద సభ పెట్టి మీకు అనౌన్స్ చేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతకు మించినటువంటి పురోగతి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం. ప్లస్ సీట్లకు సంబంధించి ఎక్కడెక్కడ అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. ఇంతకు మించి నెల రోజుల నుంచి ఎలాంటి పురోగతి కనిపించలేదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తారు త్వరలో అనేది మాత్రం వినిపిస్తుంది. ఎప్పుడు అనేది తెలియట్లా. డేట్లు మాత్రం రకరకాలుగా చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పిలుస్తారని కొంతమంది అంటున్నారు. లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి వెళ్తారు. ఈసారి ఒకేసారి వెళ్ళి మొత్తం కంప్లీట్గా ఈ పొత్తుల విషయం కానీ సీట్ల షేరింగ్ విషయంలో కానీ స్థానాలు ఎక్కడెక్కడ అనేది కానీ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఉమ్మడి ప్రెస్ మీట్లోనే అనౌన్స్ చేస్తారు అనేది వినిపించింది. ఇలాంటి తరుణంలో ఈ పురంధరేశ్వరి ఇలాంటి కామెంట్లు చేయటం అనేది కొంత అన్ని పార్టీల్లో కొంత మళ్ళీ పునరాలోచనలో పడేలాగా చేసింది. అన్ని పార్టీల క్యాడర్లో కూడా దానికి తగ్గట్టు మేనిఫెస్టోకి సంబంధించిన అంశం మీద కూడా మేము కసరత్తు చేస్తున్నామని చెప్పి అన్నారు. పురంధరేశ్వరి కంటిన్యూషన్లో సీట్లకు సంబంధించినటువంటి ఎంపిక అయిపోయింది, లిస్ట్ అవుట్ చేసాము, ఆ లిస్ట్ని ఢిల్లీకి పంపించామని చెప్పి చెప్తూ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇలాంటి మేనిఫెస్టోని తయారు చేయాలి అనే దాని మీద కూడా మేము కసరత్తు చేస్తున్నాము, త్వరలోనే మేనిఫెస్టోని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు నరేంద్ర మోడీ ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అంటూ ఆయన తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు అడుగుపెట్టినటువంటి ఆయన రాజకీయాల గురించి ఏమాత్రం ప్రస్తావించట్లా. మా టార్గెట్ 400, బీజేపీకి 370 అంటున్నారు తప్పితే ఈ పొత్తుల గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. అయితే ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే పొత్తు అనేది అమిత్ షా, నడ్డా వీళ్ళైతే ఇంట్రెస్ట్గా ఉన్నారు. నరేంద్ర మోడీకి మాత్రం కొంచెం ఆలోచనలో వేరే ఆలోచన ఉంది అనేది చెప్తున్నారు. ఈ పొత్తు కన్ఫాము డెఫినెట్గా పొత్తు ఉంటుంది అని చెప్పి చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో బీజేపీకి సంబంధించిన ఢిల్లీ నేతల్లో ఇటీవల బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరిగింది. ఆ బోర్డు సమావేశంలో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళే అంతర్గతంగా చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే ఒకవేళ పొత్తు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీదకి కనిపించడానికి లేదు, చంద్రబాబు నాయుడు ఉన్న వేదిక మీద నరేంద్ర మోడీ కనిపించడానికి లేదు, ఇలాంటి కండిషన్స్ ఏదో పెట్టుకున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. అంటే 2014లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీద కనిపించారు. కానీ పొత్తు అనౌన్స్ చేయండి, పొత్తు ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేసిన చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి డయాస్ మీదకి నరేంద్ర మోడీ రారు, నరేంద్ర మోడీ ఉన్న డయాస్ మీద చంద్రబాబు నాయుడు కనిపించడానికి లేదు. ఇలాంటివి అంతర్గతంగా కొన్ని చర్చించుకున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు అనే దాని మీద కొంత నీలి నీడలు, ఎండమావుల్లాగా నీలి నీడల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. పొత్తు అనేది ఎండమావిలాగా కనిపిస్తూ ఉంది, పొత్తు తీరా ఎండమావి అక్కడ పోయేకి కనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది. దీనికి క్లారిటీ రావాలంటే 7వ తారీఖు అంటున్నారు, మళ్ళీ 5 కాదు 7వ తారీఖు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు కాదు 9వ తారీఖు అని అంటున్నారు. సో మరి షెడ్యూల్ లోపల ఉంటుందా? ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసి లోపల ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా పొత్తులు ప్రకటించడానికి అవకాశం ఉంది. అప్పటిదాకా ఉండకపోవచ్చు. 7వ తారీఖే అని అంటున్నారు. 7వ తారీఖు లోపల అని చెప్పి రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పుడు ఆయనే 9వ తారీఖు లోపల ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. కాబట్టి పొత్తులు పూర్తిగా కన్ఫామ్ అనేది వినిపిస్తుంది, కానీ ఏ రూపంలో ఉంటాయి అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. తాజాగా పురంధరేశ్వరి ట్విస్ట్ ఇచ్చిన తర్వాత సో చూడాలి దాని మీద ఏం జరుగుతుంది అనేది. అందరూ ఢిల్లీ వైపు చూస్తున్నారు. మరి ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయి అనేది మనం వెయిట్ చేయాల్సింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.